డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్ మావోయిస్ట్ టెక్ రవి మృతితో మావోయిస్ట్ టెక్ రవి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పొచ్చు. కుటుంబ సభ్యులందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోయారు. 2 రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో టెక్ రవిని పోలీసులు కాల్చి చంపారు. అయితే 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే టెక్ రవి నక్సలిజంలో జాయిన్ అయినట్టుగా కూడా అక్కడి కుటుంబ సభ్యులైతే చెప్తున్నారు. ఎన్కౌంటర్లో టెక్ రవి మృతి చెందారు. అయితే ఐఈడి ల్యాండ్ మైన్ల తయారీలో నిపుణుడు టెక్ శంకర్. అయితే టెక్ శంకర్ అస్సలు పేరు మెట్టూరు జోగారావుగా తెలుస్తుంది. సొంత గ్రామం శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బాతుపురపు గ్రామం. అయితే టెక్ రవి మృతదేహాన్ని తీసుకొచ్చారు బంధువులు. దశాబ్దాల కిందటే మావోయిస్టు పార్టీలోకి టెక్ రవి వెళ్ళినట్లుగా చెప్తున్నారు. ఇన్నేళ్ల తర్వాత విగత జీవిగా సొంతూరికి తిరిగి వచ్చాడని గ్రామస్తులందరూ కూడా వాపోతున్నారు. ఇన్నేళ్ల తర్వాత విగత జీవిగా సొంతూరికి రావడాన్ని చూసి తలుచుకొని బంధువులందరూ కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు. టెక్ రవిని పట్టుకుని పోలీసులు కాల్ చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. 15 ఏళ్ల వయసులోనే అడవుల్లోకి వెళ్ళాడని టెక్ రవి తమ్ముడు చెప్తున్నారు. మావోయిస్ట్ టెక్ రవి సొంతూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. 2 రోజుల కిందట జరిగిన ఎన్కౌంటర్లో రవి మృతి చెందాడు. అయితే టెక్ రవి నేపథ్యం చూస్తే ఐఈడి ల్యాండ్ మైన్ల తయారీలో నిపుణుడు. చాలామంది కంటే నక్సల్స్కి కూడా ఆయనే శిక్షణ ఇచ్చేవారని కూడా చెప్తున్నారు. అయితే మావోయిస్టులలో కీలకమైన మావోయిస్టు టెక్ రవి అతని మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. టెక్ శంకర్ అస్సలు పేరు మెట్టూరు జోగారావుగా తెలుస్తుంది. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బాతుపురం గ్రామం టెక్ రవిది. అయితే టెక్ రవి అంత్యక్రియలు గ్రామంలో కొనసాగుతున్నాయి. ఒకసారి టెక్ రవి అంత్యక్రియలకు సంబంధించి విజువల్స్ చూద్దాం. రాలీ లేదు సార్, రాలీ ఆడుతున్నారు. కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఎప్పుడు ఇదేమైనా రాలియా అవుతుంది రాలియా ఇదే రాలీ లేదు సార్, రాలీ ఆడుతున్నారు. రెండు రోజుల కిందట జరిగిన ఎన్కౌంటర్లో టెక్ శంకర్ మృతి చెందాడు. అయితే ఐఈడి ల్యాండ్ మైన్ల తయారీలో టెక్ శంకర్ నిపుణుడిగా తెలుస్తుంది. అక్కడ చాలామంది మావోయిస్టులకు కూడా ఐఈడి ల్యాండ్ మైన్లకు సంబంధించి పేలుడికి సంబంధించి ట్రైనింగ్ ఇచ్చినట్టుగా కూడా అక్కడ విషయం అయితే తెలుస్తుంది. అయితే టెక్ శంకర్ అస్సలు పేరు మెట్టూరు జోగారావు. టెక్ శంకర్ మృతితో అతని స్వస్థలమైన బాతుపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులందరూ కూడా టెక్ శంకర్ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ట్రాలీలో టెక్ శంకర్ మృతదేహాన్ని గ్రామస్తులు తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా మీరు చూడొచ్చు. టెక్ శంకర్ మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చారు బంధువులు. అయితే బంధువులందరూ కూడా 15 ఏళ్ల వయసులోనే టెక్ శంకర్ నక్సలిజంలో జాయిన్ అయినట్టుగా చెప్తున్నారు. పోలీసులు కాల్చి చంపారు అంటూ కూడా కుటుంబ సభ్యులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బాతుపురం అనేది ఆయన స్వస్థలం.
టెక్ రవి మృతదేహాన్ని బంధువులు తీసుకొచ్చారు. దశాబ్దాల కిందటే మావోయిస్టు పార్టీలోకి వెళ్ళినట్టుగా చెప్తున్నారు టెక్ శంకర్. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ విగత జీవిగా సొంతూరుకి రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు గ్రామస్తులు. విగత జీవిగా తమ గ్రామానికి వచ్చాడంటూ కూడా తలుచుకొని బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు. టెక్ శంకర్ని పట్టుకుని కాల్చేశారంటూ కూడా బంధువులు ఆరోపిస్తున్నారు. 15 ఏళ్ల వయసులోనే అడవుల్లోకి వెళ్ళాడంటూ కూడా టెక్ శంకర్ తమ్ముడు చెప్తున్నాడు. సో అసలు గ్రామస్తులు ఏమంటున్నారు టెక్ శంకర్ మృతి పట్ల ఒకసారి చూద్దాం. హాస్పిటల్ దగ్గర వరకు బిగ్ టీవీ వాళ్ళు కానీ హెచ్ఎం టీవీ అందరూ వచ్చారు. అందరితో కూడా మాట్లాడటం జరిగింది. ఇదంతా కూడా పట్టుకొని హిడ్మాన్ కానీ టెక్ శంకర్ని కానీ వాళ్ళతో పాటు ఉన్నటువంటి ఆదివాసీల్ని పట్టుకొని హత్య చేయడం జరిగింది. మారేడుమిల్లిలో 10 సంవత్సరాల నుంచి మావోయిస్ట్ పార్టీ లేదని ఆ పార్టీని ప్రకటించుకుంది. ఒక గణేష్, అంజు, అరుణ షెల్టర్ తీసుకోవడానికి వస్తే అక్కడ కొంతమంది సమాచారం ఇస్తే వాళ్ళని చుట్టుముట్టి చంపారు జూన్ నెలలో అనేది మనందరికీ తెలుసు, ఆ పార్టీకి కూడా తెలుసు. కాబట్టి వాళ్ళు మారేడుమిల్లి వచ్చే సమస్య లేనే లేదు. ఇప్పుడు అయితే హిడ్మా సెక్యూరిటీ గార్డ్స్ లేదా దేవ్జీ గార్డ్స్ మొత్తం కూడా పోలీసుల అదుపులో ఉన్నారని ఆ పోలీసులే ప్రకటించారు. హాస్పిటల్ దగ్గర వరకు బిగ్ టీవీ వాళ్ళు కానీ హెచ్ఎం టీవీ అందరూ వచ్చారు. అందరితో కూడా మాట్లాడటం జరిగింది. ఇదంతా కూడా పట్టుకొని హిడ్మాన్ కానీ టెక్ శంకర్ని కానీ వాళ్ళతో పాటు ఉన్నటువంటి ఆదివాసీల్ని పట్టుకొని హత్య చేయడం జరిగింది. మారేడుమిల్లిలో 10 సంవత్సరాల నుంచి మావోయిస్ట్ పార్టీ లేదని ఆ పార్టీని ప్రకటించుకుంది. ఒక గణేష్, అంజు, అరుణ షెల్టర్ తీసుకోవడానికి వస్తే అక్కడ కొంతమంది సమాచారం ఇస్తే వాళ్ళని చుట్టుముట్టి చంపారు జూన్ నెలలో అనేది మనందరికీ తెలుసు, ఆ పార్టీకి కూడా తెలుసు. కాబట్టి వాళ్ళు మారేడుమిల్లి వచ్చే సమస్య లేనే లేదు. ఇప్పుడు అయితే హిడ్మా సెక్యూరిటీ గార్డ్స్ లేదా దేవ్జీ గార్డ్స్ మొత్తం కూడా పోలీసుల అదుపులో ఉన్నారని ఆ పోలీసులే ప్రకటించారు. హాస్పిటల్ దగ్గర వరకు బిగ్ టీవీ వాళ్ళు నిన్న రంపచోడవరం వెళ్ళడం జరిగింది. నిన్న పొద్దున్న నుంచి 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అనేక దఫాలుగా మేము అక్కడ అధికారులను చాలా రకాలుగా రిక్వెస్ట్ చేసినా కూడా ఇస్తామంటూ చాలా వాళ్ళు తాత్సారం చేయడం అయితే జరిగింది. మాలాగే రాత్రి 12 గంటలకు ఇవ్వడం జరిగింది. అయితే మాతో పాటు నిజంగా చెప్పాలంటే ఈ 2 ఎన్కౌంటర్లలో చనిపోయిన అనేక మంది ఆదివాసీలు మృతదేహాలు కూడా అక్కడ ఉన్నాయి. వాళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన ఆ ఆదివాసీలు పాపం చాలా ఆవేదనతో అక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా ఇవ్వలేదు. అంటే ఎంతగా మనం ప్రయత్నించినా కూడా అంటే అవుతుందనే చెప్తున్నారు కానీ సరైన సమాధానం అయితే రాలేదు. ఒక రోజుకి 2 పిఎంలు మాత్రమే అక్కడ అవుతున్నాయి. సుమారు 13 బాడీలు ఉంటే హిడ్మా వాళ్ళ భార్య రాత్రి 11:30కి ఇచ్చారు. 2 రోజులు నిన్నంతా జరిగిన కార్యక్రమంలో ఒక 2 పిఎంలు మాత్రమే అయ్యాయి. ఇంకా మిగతా బాడీలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. అలాగే ఆదివాసీలు అందరూ కూడా వచ్చి చాలా అక్కడ ఆందోళనతో పాపం కూర్చోన్నారు. మేమైనా కూడా కనీసం రాత్రి 11 గంటలు అంటే ప్రతి బాడీకి కూడా DNA టెస్ట్ అనేది ఈసారి మొదటిసారి చేస్తున్నారు. ఇది చాలా అమానుష్యమైన విషయం. ఇంతవరకు అయితే అది లేదు. DNA టెస్ట్ లో ఖచ్చితంగా వాళ్ళు రక్త సంబంధికులు ఉంటే తప్ప మేమేమో అనేది ఒక కొత్త పాయింట్ తీసుకుని ప్రజల్ని అంటే కుటుంబాలని ఇబ్బంది పెడుతున్నారని అనిపించింది. టెక్ శంకర్ వాళ్ళ తమ్ముడు వచ్చారు. అయిన తర్వాతనే అంటే DNA టెస్ట్ తీసుకున్నాము. రేపు దాంట్లో మాకు కన్ఫర్మ్ అయితే కానీ మేమేమో అనే దగ్గర మొదటగా చెప్పలేదు. 7 గంటలకంతా మీ బాడీ మీకు ఇచ్చేస్తామని అంబులెన్స్ పెట్టి కూడా 11 వరకు అలాగే కూర్చోబెట్టారు. ఎందుకు ఇంత లేట్ అవుతుంది మీరు ఇవ్వట్లేదు అనేటప్పుడు 11:30 అప్పుడు లేదు DNA టెస్ట్ వచ్చాక రేపిస్తాము ఇప్పుడు మేమేమో అనే దగ్గర మళ్ళీ 11:30కు చెప్పడం జరిగింది. అయితే మేము అక్కడ ఉండే అధికారులకు చెప్పాము. ముఖ్యంగా మధు వాళ్ళ తమ్ముడు ఏదైతే ఉన్నారో ఆయన చాలా అనారోగ్యమైన పేషెంట్. ఇప్పుడు ఏమైనా తనకి అయిందంటే ఇబ్బంది అయిందంటే దానికి మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. మేము చాలా దూరం నుండి వచ్చాం కాబట్టి మీరు మాకు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో మళ్ళీ వాళ్ళు ఆలోచించుకొని ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు చెల్లూరు నారాయణ ఉన్నారు అనే దగ్గర పేపర్లో 2 రోజులుగా అది ప్రసార మాధ్యమాల్లో టీవీల్లో వస్తుంది. కాబట్టి అంటే వాళ్ళు చెప్తున్న దానికి మా పరిణామాలకి మాకు అర్థం కాని పరిస్థితుల్లో ఒక వారు సైకలాజికల్ గా జరుగుతున్న ఒక వారు బట్టి ఏమైనా అక్కడ ఉంటారేమో అనే దాంతో కూడా వాళ్ళ అన్నయ్యను కూడా మేము తీసుకెళ్ళాం కానీ అక్కడైతే లేదు, సురేష్ అయితే లేడు అనేది అర్థమైంది. వెళ్ళానండి. మా అన్నయ్య పేరు జోగారావు అండి, మెట్రూ జోగారావు. నా పేరు మెట్రూ మసూదన్ రావు అండి. పేపర్లో వేసారండి, తర్వాత టీవీలో కూడాను వచ్చింది. అలా చెప్పిన తర్వాత తెలిసి చూసుకొని దాన్ని బట్టి వెళ్ళింది. వాళ్ళు సీఏ గారు రంపచోడవరం సీఏ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ రండి అని చెప్తే వెళ్ళాం సార్. మీరేమవుతారు? టెక్ శంకర్ మీకేమవుతారు? అన్నయ్య అండి.
అంటే మీరు పెద్ద ఆయన పెద్ద ఆయన పెద్ద అండి. అంటే మీరు ట్విన్స్ ఉన్నారని తెలుసు కదా. ట్విన్స్ ఎవరు లేరండి. అంటే మా అన్నయ్య నలుగురు అన్నదమ్ములు అండి. రెండో ఆయన ఈయన రెండో ఆయన. రెండో ఆయన నేను నాలుగో అండి. డిఎన్ఏ టెస్ట్ చేసి ఇక్కడ బ్లడ్ నేపిచ్చావా? అవునండి. ఎవరైతే బ్లడ్ రిలేటెడ్ ఎవరు ఉన్నారో వాళ్ళ బ్లడ్ అంటే శాంపుల్ తీసుకుంటామని అడిగారు, ఇచ్చానండి. చిన్నప్పుడు చదువుకునే వయసులో ఆయన భావన ఎలా ఉండేది? అంటే నేను చిన్న వయసు అండి, నాకు అంత కావలేదు. కానీ మా అందరిని కూడాను ఒక తల్లిలాగా తండ్రిలాగా మా ఇంట్లో మాకు మాత్రం చూసుకునేవాడు అండి. అదే మా స్కూల్ రీత్యా చాలా. ఎంత వయసులో వెళ్ళిపోయారు? నేను 3వ తరగతి చదువుతున్నానండి. ఆయన 7వ తరగతి చదివి అంత వెళ్ళిపోయాడు. 7వ తరగతి 7వ తరగతి చదివిన తర్వాత వెళ్ళిపోయాడు. సుమారు ఎంత వయసులో వెళ్ళిపోయారు? అంటే సుమారు 12-13 సంవత్సరాలు ఉంటుంది. అప్పుడే వెళ్ళిపోయారు. అప్పుడు ఆ వయసులో ఉంటుంది అంతే. 12 సంవత్సరాలకే ఆయన 15 సంవత్సరాలు ఉంటుంది బహుశా. తర్వాత ఎప్పుడైనా మీకు కలవడం కానీ ఫోన్ చేయడం కానీ ఏమైనా జరిగింది? తర్వాత సెంట్రల్ జైలుకి ఒకసారి రమ్మని పోలీసులు లెటర్ పెడితే వెళ్ళానండి. అప్పుడు చూసాను. తర్వాత కోర్టుకు వచ్చేటప్పుడు పిలిస్తే లెటర్ పెడితే వెళ్ళేవాడిని సార్. ఎప్పుడైనా మీరు ఆయనకి మాట్లాడేటప్పుడు వచ్చేయమని చెప్పారా? మీరు మా ఆశ ఉంటుంది కదా సార్, మరి అది కామన్ కదా. అది కోర్టు వాళ్ళు పోలీసులు వాళ్ళు డిసైడ్ చేసి ఆయన ఆలోచనల మేరకు ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు వస్తారని వెయిట్ చేస్తాం. మరి ఈ జరిగింది. కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఎప్పుడు వెళ్ళవలసింది. ఇదేమైనా రాలియా? పేరు పెట్టేది డబ్బులు